నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పోలీసు కస్టడీలో కోనసీమ, అమలాపురంలో 144 సెక్షన్. సూర్యాపేట జిల్లాలో ఘనంగా హనుమత్ జయంతి, ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం. తిరుపతిలో పోలేరమ్మను దర్శించుకున్న హైకోర్టు జడ్జి, మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు ఆహ్వానించిన పూజారులు. ఎనభై 83 కేసులలో పట్టుబడిన మద్యం ధ్వంసం, కుప్పగా పోసి నిప్పంటించిన పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే, జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తాటికొండ రాజయ్య శంకుస్థాపన చేశారు. 1,50,00,000 నిధులతో పాలక మండలి భవనం, కవర్ షెడ్, వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మా తెలంగాణ రైతుల పక్షాన ప్రజల పక్షాన ప్రేమ ఉంటే మీరు ఇస్తామని ఏర్పడినాడు సొమ్ము తీసుకురావాలి. మా 2 లక్షల కోట్లు కూడా ఏ చట్టం ప్రకారం చేస్తూ తేవాలి. దాని కొరకు ఢిల్లీలో కొట్టాలని మీకు సాధన అయితే, మీకు మొగోళ్ళు అయితే మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, తెలంగాణ ప్రజల పక్షాన ప్రేమ ఉంటే, రైతుల పక్షాన ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడరు. ఎందుకంటే సాధ కాదు కాబట్టి. అందుకే మన ముఖ్యమంత్రి గారు బయట నిన్న మనం చూసాడు, రాష్ట్రాలు గుంజుకపోతున్నాడు, కేంద్రం మళ్ళీ తిరిగిస్తున్నాడు. రాష్ట్రాలు పక్కచేలుతున్నాయి, కేంద్రం తీసుకోమని మరి నేను పనిచేస్తున్నాను పడుతున్నా. మనం ఇక్కడ రైతుకు పెట్టుబడి ఇస్తాం, ఆడబిడ్డలకు రైతుకు కేసీఆర్ ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం, ఎదిగిన ఆడబిడ్డకు పెళ్లికి పైసలు ఇస్తాం, ఇలా ముసలిలో 3 నెలలు కళ్ళద్దాలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, దళిత బంధు ఇస్తాం. మనం ఇంకా బీసీ మంది ఇచ్చుకునేది ఉంది, ఇల్లు కట్టుకునేది ఉన్నది, కూలిపోయిన ఇల్లు ఇంటికి 3 లక్షలు ఇచ్చుకునేది ఉన్నది, గురుకుల పాఠశాల నిర్మాణం చేసుకుని ఇంకా చేసుకోవాలి. 3,60,000 కోట్లు ఈ 7 నెలల్లో పోసాం. ఏ రాష్ట్రంలో అంతా పోయలే. నిన్న ఏర్పడిన రాష్ట్రమైనా మనం అంతా పోసినాం. వాడు మనకి ఇచ్చిందంటే అంటే 1,65,000 కోట్లు. ఇంకా 2 లక్షల కోట్లు మన దగ్గర పెట్టుకున్నాడు. ఏం చేస్తాడు? ఏర్పడే రాష్ట్రం, కొత్త రాష్ట్రం నుంచి మనం 60-70 ఏళ్ళు దోచుకోబడే రాష్ట్రం నుంచి మళ్ళీ వీరు దోచుకొని పోయి ఆ 2 లక్షల కోట్లు వేరే రాష్ట్రానికి, గుజరాత్కు, ఉత్తరప్రదేశ్కు, వాడు ఎక్కడెక్కడ ఎత్తునో గాడి మధ్యప్రదేశ్కి పంపుకుంటారు. పడ్డ పురిటి నొప్పులు కావచ్చు. వెరసి ఈరోజు గణపురం నియోజకవర్గం 5 మండలాలు, జనగాం 4 మండలాలు, 3 మండలాలు పాలకుర్తి, ఈ 12 మండలాలతో ఏర్పడితే జనాభా పరంగా చూసుకుంటే గణపురం ఎక్కువ. రైతుల పరంగా, ఈ మార్కెట్లో ఉన్న రైతుల పరంగా చూసుకుంటే దాదాపు 71,000 మంది మన గణపురం ఈ 2 మండలాలకు సంబంధించిన మన వాళ్ళు ఇక్కడ వ్యాపార లావాదేవీల్లో రైతులుగా చాలామంది కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా నీళ్ళ విషయంలో ఇంతకుముందు అన్నమ్మ చెప్పినట్టు, నీళ్ళ విషయంలో ఎక్కువ నీళ్లున్నాయి, ఎక్కువ పొలాలున్నాయి, ఎక్కువ కొనుగోలు కేంద్రాలున్నాయి, ఎక్కువ షాపులున్నాయి. సూర్యాపేట జిల్లాలో భక్తులు ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. చిలుకూరు మండల కేంద్రంలో కాల్వ ఒడ్డున వెలిసిన అంజన్న ఆలయానికి తెల్లవారుజామున నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి సుజాత దర్శించుకున్నారు. ఆలయం వద్ద జడ్జికి దేవాదాయ శాఖ తరపున ప్రత్యేకంగా సత్కరించారు. మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, జ్ఞానప్రకాష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. सह कुटुंबानां क्षेमस्थैर्भयाैरारोग्य ऐश्वर्याबलसिद्ध्यर्थं मनोवाञ्छितप्रसादबलसिद्ध्यर्थेन सर्वाभीष्टप्रधानबलसिद्ध्यर्थेन पोलेरम्बदेवता प्रीत्यर्थेन दिव्यपाठारविन्दय पूजार्चने विनियोगाः ॐ यथस्य कर्मणोच्चरेरतं यद्वान्यून मिहाकरम् अग्निष्टस्मिष्टगुः सर्वभूतान्ते सर्वमाजुच्चदस्य కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 83 కేసుల్లో పట్టుబడ్డ మందు బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. జొన్నగిరి, తుగ్గిలి, దేవనకొండ, మద్దికేర పరిధిలో 9600 టెట్రా ప్యాకెట్లు, 1063 మద్యం ఫుల్ బాటిళ్లు, 100 లీటర్ల నాటు సారాను కుప్పగా పోసి నిప్పంటించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ పత్తికొండ సర్కిల్ బోత్ పత్తికొండ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ టౌను అంటే మనకు మద్దికేర, జొన్నగిరి, తుగ్గలి, తర్వాత పత్తికొండ యూపీఎస్, దేవనకొండ పోలీస్ స్టేషన్లు వీటన్నిటికీ కలిపి 9629 టెట్రా ప్యాకెట్స్, తర్వాత 1063 ఎన్డీపీఎల్ బాటిల్స్, ఒక 100 లీటర్స్ ఐడిఆర్ఆక్ వీటన్నిటిని కూడా మొత్తం 83 కేసులకు సంబంధించింది. ఈ రెండు అంటే ఇన్స్పెక్టర్స్కి సంబంధించిన జ్యూరిడిక్షన్, రూరల్ సర్కిల్ అయితేనేమి, అర్బన్ సర్కిల్ అయితేనేమి వీటన్నిటికి సంబంధించి మొత్తం అంతా 83 కేసెస్. ఈ కేసుల్లో సీజ్ చేసిన బాటిల్స్ కానీ టెట్రా ప్యాకెట్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులు రావడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాటన్నింటినీ కూడా ఇప్పుడు వాటిని ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. నా పేరు వెంకటరామయ్య, దిశ డిఎస్పీ, కర్నూలు.
లారీ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా నగరిపట్టణ పరిధి పెట్రోల్ బంక్ సమీపాన చోటు చేసుకుంది. బంకు సమీపంలో కొంత దూరం వెళ్తుండగా అతివేగంగా వచ్చిన పంజాబ్ రిజిస్ట్రేషన్ లారీ బైకు వెనక నుంచి ఢీకొంది. బైకుతో పాటు ఇద్దరు యువకులు లారీ కిందికి పోయారు. ఇప్పుడు చూస్తున్నామ్మా దాని ఇది ఉంది కదా ఉంటుంది అన్ని ఒక్కడు అది వాడు కష్టం. కోనసీమ ముఖద్వారం రావులపాలెం పూర్తిగా పోలీసు దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. CRPC ప్రొసీడింగ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎక్కడ కూడా 5 మంది కన్నా ఎక్కువ మెంబర్ గ్యాదర్ అవ్వటం, ర్యాలీ తీయటం, ప్రొసెషన్ తీయటం, లేదంటే ప్రొటెస్ట్ చేసుకోవటం ఎవరైనా చేస్తే, చట్టం ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. దానికి అనుకూలంగా మనమంతా ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది. దాదాపు 300 పైన ఫోర్స్ ఈ అంతా రావులపాలెం ఏరియాలో పెట్టడం జరిగింది. పబ్లిక్తో కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీకే ఇంపార్టెంట్ పని లేకపోతే దయచేసి ఇంట్లో ఉండండి. తర్వాత ఎవరైనా ఇలాంటి ర్యాలీ గురించి ఆలోచిస్తూ ఉంటే దయచేసి చేయొద్దు. అంతా గవర్నమెంట్ ఇష్యూ దృష్టిలో ఉంది కాబట్టి ఆఫీసర్ దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై మోపిన ధరల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. బాపట్ల జిల్లా అంబేద్కర్ భవన్లో జేబీ శ్రీధర్, కృష్ణమోహన్, శివపార్వతి అధ్యక్షతన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 25, 26వ తేదీన పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల ముందు కరపత్రాలు పంపిణీ, 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని తీర్మానించారు. 150 మందితో జరపాలని చెప్పేసి నిర్ణయించాము. అయితే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితులు అనుకూలించక ఈరోజు అతి కొద్ది మందితో ఈ సదస్సుని నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలకి చాలా ఇబ్బందికరమైనవి. ఇవి సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్పేసి నేను ప్రజల సంక్షేమాన్ని అందిస్తామని అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, ఇటు మోడీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, మరి ఈయన ప్రజల సంక్షేమం చూసుకున్నారా, ప్రజల మీద భారాలు వస్తున్నారు. ధరల భారాన్ని మోపుతున్న పరిస్థితి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ధరల భారాన్ని పేద ప్రజలే పోయాల్సిన పరిస్థితి. పేద ప్రజలే కాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా భారాన్ని మోస్తున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో నిరంతరం మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్పేసి ఘోషిస్తున్న పరిస్థితి. నిజంగా ఈయన దగ్గర ప్రజా సంక్షేమం ఉందా అన్న వాటిని మనం పరిశీలన చేసుకుంటే ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి దారిద్ర్యం రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ధరల భారాన్ని మోపి పెద్ద ఎత్తున దండుకుంటున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులు దండుకుంటున్నారు. అయితే ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు ఒకసారి పరిశీలన చేద్దాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న
పరిస్థితిలో నెలలో వీళ్ళకి ఎన్ని రోజులు పనులు దొరుకుతున్నాయి అన్న దాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడికి, శారీరక కష్టం చేసేవాడికి నెలలో 2 వారాలు కూడా పని దొరకని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇలా పేదలు ధరల భారాన్ని మోస్తున్నారు. గ్యాస్ ధర ఎంత పెరిగింది? గ్యాస్ ధరని ఇలా పేదలు మోయలేని పరిస్థితి. మరి ఈ పరిస్థితి మీద ఇలా ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు కానీ, అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీని మీద ప్రతిపక్షంలో వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. ఇటు వచ్చేవాళ్ళకి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాదే ఉందమ్మాయి అంతా కేంద్రం చేస్తుందని అంటున్నారు, కేంద్రం మాదే లేదు రాష్ట్రం చేస్తుందని అంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరండి మీరు ఏం మాట్లాడి అధికారంలోకి వచ్చారు? నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఘనంగా హనుమ జయంతి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ్ బాబు, సత్యనారాయణ, శివప్రసాద్, వాసవి యువజన సంఘం అధ్యక్షుడు బచ్చు బాబు, కమిటీ సభ్యులు పూజలో పాల్గొన్నారు. वस्त्रं पूजयामि प्रसन्नवदनाय नमः वदनं पूजयामि विकलनस्त्राय नमः नेत्रं पूजयामि इति परायणाय नमः वस्त्रं पूजयामि ऊर्ध्वपुरुषाक्षाय नमः अर्जुनं नमः ललाटं पूजयामि मणिकण्ठमालिकाय नमः शिरं पूजयामि రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈఓ రాధాకృష్ణన్ సందర్శించారు. వెంట ఎస్ఐ వెంకటేశ్వర్లు, పరీక్షా సెంటర్ల పర్యవేక్షకులు విఠల్ నాయక్, రవీందర్ ఉన్నారు. సందర్శనలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ ఈ 2 కేంద్రాలను పరిశీలించడం జరిగింది. 2 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ కండక్ట్ చేస్తున్నాము. రేపు గణితం, ఎల్లుండి
సామాన్య శాస్త్రం, ఆవలెల్లుండి సాంఘిక శాస్త్రంతో మెయిన్ ఎగ్జామ్స్ అనేటివి ముగుస్తాయి. కొన్ని సెంటర్లలో వొకేషనల్ ఎగ్జామ్ మన జిల్లాలో 1వ తారీఖు కొన్ని సెంటర్లలో మాత్రం నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షల లోపల పిల్లలందరూ కూడా బాగా చదివి మరి ప్రశాంత వాతావరణంలో రాయాలని కోరుకుంటున్నాను. పరీక్ష అన్ని కేంద్రాల లోపల టాయిలెట్ ఫెసిలిటీ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి వసతి ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, మా చీఫ్ సూపరింటెండెంట్ కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా సాగే విధంగా జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మండల లెవెల్లో ఉండే అధికారులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తాను చేసిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ తనకు రాజ్యసభ సీట్ ఇచ్చారని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన గెలుపు కోసం కృషి చేసిన రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గొప్ప అనుభూతిగా ఉంది. నా జీవితంలో నేను ఊహించింది, నేను ఎక్స్పెక్ట్ చేయండి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన పదవి రాజ్యసభ. ఆ ఎగువ సభకు, రాజ్యసభకు నన్ను నామినేట్ చేసి దగ్గరుండి ఇనానిమస్గా చేయించిన నా మిత్రులందరికీ, అంటే తోటి ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, నాకు ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి దగ్గరుండి ప్రక్రియ చూసి నన్ను ఇనానిమస్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో నన్ను ఒక మున్నూరు కాపు కమ్యూనిటీలోంచి ఇతను బాగా కష్టపడి పనిచేస్తున్నాడు, కమ్యూనిటీ అభివృద్ధి కోసం కానీ, బీసీల అభివృద్ధి కోసం కానీ మంచి కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి మనిషిని నన్ను గుర్తించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇట్లాంటి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పూర్తిగా, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మొత్తం రాజ్యసభలో సారు సూచనల మేరకు నాకు వీలైనంత సారు సూచనల మేరకు ఫాలో అవుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం భారతదేశంలో ఖ్యాతి పెంపొంచే విధంగా పార్టీ పటిష్టతకు ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై తెలంగాణ. వరంగల్ జిల్లా వాసులకు సందేశం. నేను పూర్వ వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి మా గ్రామం. అయినప్పటికీ నేను ఖమ్మంలో సెటిల్ అయినా. ఖమ్మంలోనే నేను ప్రజాదరణ బాగా పొంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సడన్గా వరంగల్కి వచ్చి నిలబడ్డప్పటికీ నేను ఎవరో తెలియకున్నా కూడా నన్ను ఆదరించిన నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఓటర్లందరికీ కూడా ఇప్పుడు కంప్లీట్గా నేను టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ఎక్కడ కూడా వరంగల్ జిల్లా కాదు, ఖమ్మం జిల్లా కాదు, పూర్వ 10 జిల్లాల్లో సార్ ఎక్కడ తిరగమంటే, ఎక్కడ టాస్క్ ఇస్తే అక్కడ పనిచేసుకుంటూ మా స్నేహితులందరూ కానీ, మా తోటి ఓటర్లు, నాకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నాకు వీలైనంత వరకు నేను అందుబాటులో ఉండుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తూ పార్టీ పటిష్టతం చేయడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాద్ జిల్లా ఇవన్నీ ఏం లేవు, మొత్తం అన్ని తిరగాలని చెప్పేసి చూస్తున్నాను. అందులో బీసీల కోసం కష్టపడి బీసీలందరినీ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రయాణం నాకు సాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసు కస్టడీలో కోనసీమ, అమలాపురంలో 144 సెక్షన్. సూర్యాపేట జిల్లాలో ఘనంగా హనుమత్ జయంతి, ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం. తిరుపతిలో పోలేరమ్మను దర్శించుకున్న హైకోర్టు జడ్జి, మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు ఆహ్వానించిన పూజారులు. ఎనభై 83 కేసులలో పట్టుబడిన మద్యం ధ్వంసం, కుప్పగా పోసి నిప్పంటించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.